ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ని ఆకస్మికంగా ఈ త్రోవలో వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగింది. నేను 11:30 సమయానికి వచ్చాను. అప్పటికే మనకి ఇక్కడికి ఫుడ్ సప్లై ఉంది. మనకి ఫుడ్ కర్నూలు కిచెన్ నుంచి, సెంట్రల్గా లొకేట్ అయిన కిచెన్ నుంచి వస్తుంది. అన్నా క్యాంటీన్లోనే భోజనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి వెజ్ రైస్, అలాగే వంకాయ కర్రీ అండ్ మజ్జిగ చారు పెట్టారు. ఇక్కడ ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో, టైమ్లీ ఫుడ్ అందించిన విషయంలో అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత సదుద్దేశంతో నిరుపేదలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, 5 రూపాయలకే భోజనం ఇక్కడ దొరుకుతుంది కడుపు నింపుగా. కాబట్టి అన్నా క్యాంటీన్స్ మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఏదన్నా జిల్లా కేంద్రానికి పనుల మీద వచ్చిన వాళ్ళు, మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంది, జీజీహెచ్ దగ్గర ఒకటి ఉంది. ఈ 2 అన్నా క్యాంటీన్స్ని సద్వినియోగపరుచుకుని తిరిగి వాళ్ళ ఊరికి చేరాలని నేను కోరుతున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ని ఆకస్మికంగా ఈ త్రోవలో వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగింది. నేను 11:30 సమయానికి వచ్చాను. అప్పటికే మనకి ఇక్కడికి ఫుడ్ సప్లై ఉంది. మనకి ఫుడ్ కర్నూలు కిచెన్ నుంచి, సెంట్రల్గా లొకేట్ అయిన కిచెన్ నుంచి వస్తుంది. అన్నా క్యాంటీన్లోనే భోజనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి వెజ్ రైస్, అలాగే వంకాయ కర్రీ అండ్ మజ్జిగ చారు పెట్టారు. ఇక్కడ ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో, టైమ్లీ ఫుడ్ అందించిన విషయంలో అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత సదుద్దేశంతో నిరుపేదలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, 5 రూపాయలకే భోజనం ఇక్కడ దొరుకుతుంది కడుపు నింపుగా. కాబట్టి అన్నా క్యాంటీన్స్ మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఏదన్నా జిల్లా కేంద్రానికి పనుల మీద వచ్చిన వాళ్ళు, మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంది, జీజీహెచ్ దగ్గర ఒకటి ఉంది. ఈ 2 అన్నా క్యాంటీన్స్ని సద్వినియోగపరుచుకుని తిరిగి వాళ్ళ ఊరికి చేరాలని నేను కోరుతున్నాను.